సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్ కోసం పలువురు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. కొందరు ఆకతాయిలు ప్రాణాలు మీదకు తెచ్చుకున్న సంఘటనలున్నాయి. వారు ప్రమాదాల బారిన పడటమే కాదు, ఇతరుల లైఫ్ను కూడా రిస్కులో పడేశారు. ఇలాంటి ఘటనలను ఇప్పటికే చాలా చూశాం. ఇటీవలే ఓ యువకుడు ముంబైలో ట్రైన్కు వేలాడుతూ కనిపించాడు. ట్రైన్ స్టేషన్ నుంచి బయలుదేరుతున్న క్రమంలో రాడ్డుని పట్టుకుని సర్ఫింగ్ చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యాడు. ఆ యువకుడిని చూసిన ఇతర ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు సదరు యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలు జారి పడిపోతే తెలిసొచ్చేదని, ట్రైన్ కింద పడితే పరిస్థితి ఏంటో అంటూ రకరకాలుగా కామెంట్స్ చేశారు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో ఆ యువకుణ్ణి కనిపెట్టేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రయత్నించింది. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. చివరకు ఆ వీడియో చేసిన వ్యక్తి వడాలాలోని యాంటోప్ హిల్లో నివసించే ఫర్హాత్ ఆజం షేక్గా పోలీసులు గుర్తించారు. అతని ఇంటి వద్దకు చేరుకున్నారు. అక్కడికి వెళ్లిన పోలీసులు ఫర్హాత్ పరిస్థితిని చూసి షాక్ అయ్యారు. అతను ఒక కాలు చెయ్యి లేకుండా ఉన్నాడు. మార్చి 7వ తేదీన సెవ్రీ స్టేషన్లో సిఎస్ఎన్టీ వెళ్లే రైలులో ఫర్హాత్ స్టంట్ చేశాడని పోలీసులు చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని, అలాగే లైకుల కోసం వీడియో చిత్రీకరించినట్లు చెప్పారు. ఫర్హాత్ స్నేహితుడు ఈ స్టంట్ను రికార్డ్ చేసినట్లు చెప్పారు. ఇక ఫర్హాత్ మరోసారి ఇలాంటి వీడియోని రికార్డ్ చేసేందుకు ప్రయత్నించి ప్రమాదానికి గురయ్యాడని పోలీసులు తెలిపారు. దాదాపు ప్రాణాలు పోగొట్టుకునేంత పని అయిందని వివరించారు. ఏప్రిల్ 14న మసీద్ స్టేషన్లో మరోసారి స్టంట్ చేయబోయి ప్రమాదంలో పడ్డాడు ఫర్హాత్. దాంతో ఎడమ చేతితో పాటు కాలును కోల్పోయినట్లు రైల్వే పోలీసులకు ఫర్హాత్ వివరించాడు. అతను ప్రస్తుతం రోజువారీ పనులను చేసుకోవడంలో కూడా ఇబ్బంది పడుతున్నాడని సెంట్రల్ రైల్వే అధికారులు చెబుతున్నారు. మొత్తంగా ఇటీవలే రైలుకు యువకుడు వేలాడుతూ వైరల్ అయిన వీడియో పాతదిగా నిర్ధారణ అయింది. ఆ తర్వాత అదే యువకుడు మరో వైరల్ వీడియో కోసం ప్రయత్నించి ప్రమాదానికి గురయ్యాడు. ఇలాంటి వీడియోలు చిత్రీకరించే వారికి పలు సూచనలు చేస్తున్నారు. వైరల్ వీడియోలంటూ పిచ్చి పిచ్చి పనులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పలువురు అంటున్నారు.